డౌన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డౌన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్, సిఐ ఇంతియాజ్ పాషా, ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సిఐ, ఎస్ఐ మాట్లాడుతూ నూతనంగా నిర్వహించిన ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎంపీపీ రేఘాటి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి చేతుల మీదుగా అనధికారికంగా ప్రారంభించారని, ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించకుండా ప్రారంభించారని, ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 14 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఇంకా కొందరిని అదుపులోకి తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచబోతున్నట్లు తెలియజేశారు. కేసు నమోదైన వారిలో కొందరు కొద్ది రోజుల క్రితం మాజీ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ట్రాన్స్ఫర్ విషయంలో అక్రమంగా మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకొని ఉద్యోగుల విధులకు విఘాతం కలిగించడం జరిగిందన్నారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు నిర్వహించడం, సోషల్ మీడియాలో ప్రజలకు తప్పుడు సంకేతాలను తీసుకువెళ్లడం వంటివి చేపడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీసులు కూడా తెలియదు, అంత అవసరం లేదు. రహస్యంగా పోయి ఎండిఓ ఆఫీసు గోప్యంగా ఓపెన్ చేయడం వల్ల అది ఎవరికి మంచిది కాదు, వాళ్ళకి మరీ మంచిది. సో దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 14 మందిని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం జిహెచ్ఎం కోర్టుకి, 4 మంది జిహెచ్ఎం కోర్టుకి. ఎందుకంటే ఇది ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సింది. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పైవల్ కేశవ్ గారు, వి జనార్దన్ రెడ్డి సార్, వీళ్ళంతా వచ్చి మినిస్టర్స్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళంతా వచ్చి చేయాల్సిన కార్యక్రమం ఇది. ఏదైనా సరే ఒక కార్యక్రమం నియోజకవర్గంలో అధికారికంగా జరగాలంటే ఎమ్మెల్యే గారి ద్వారా అందరికీ ఇన్విటేషన్స్ వస్తాయి. ఎమ్మెల్యే గారు చెప్తారు, అందరూ పాల్గొంటారు, మినిస్టర్స్, డిప్యూటీ సీఎం అంతా వస్తారు, వచ్చి చేస్తారు. అలా కాకుండా అనధికారికంగా దీన్ని ఓపెన్ చేయాలని ప్రయత్నించి ఓపెన్ చేయడము అది చెల్లదు. ఎందుకంటే ఈరోజు నుంచే ఎక్కడా కూడా వాళ్ళు ఓపెన్ చేశామని అనుకుంటున్నటువంటి ఎండిఓస్ రన్నింగ్లో లేదు, ఉండదు కూడా. ఎందుకంటే అధికారికంగా కాదు కాబట్టి ఇది చట్టవిరుద్ధం. దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, రాబోయే రోజుల్లో కూడా ఏదైనా అనధికార కార్యక్రమం చేపట్టినా, ఒక ర్యాలీ చేపట్టాలన్నా, లేదంటే ఏదైనా సరే అది పోలీసు పర్మిషన్ ఉండాలా. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీన్ని ఎవరైనా సరే దాటితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాము. దాంట్లో అయితే అనుమానం లేదు. మేమంతా కమిటెడ్ ఉన్నాం, డోన్ సబ్ డివిజన్ పోలీస్ అంతా. దయచేసి మాకు అందరూ కోఆపరేట్ చేయండి, అన్ని పార్టీలు కోఆపరేట్ చేయండి. ఏదంటే మాతో మాట్లాడండి, సహకారం తీసుకోండి. శాంతి భద్రతలకి విఘాతం కలుపుకోకుండా, కామన్ మ్యాన్కి విఘాతం కలుపుకోకుండా అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని ప్రశాంత వాతావరణం ఉంది. దాన్ని ఎవరు కూడా భంగం కలిగించవద్దు. అందులో భాగంగానే చాలా వరకు మేము మార్పులు తీసుకొని వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారితో కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ట్రాఫిక్ ఇవన్నీ చేపడుతుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ బాగుండాలని, కామన్ మ్యాన్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు పోలీసు చూస్తూ ఊరుకోదు, ఉపేక్షించదు కూడా. ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. డోన్ సబ్ డివిజన్ పోలీస్ దానికి కమిటెడ్ ఉంది. థ్యాంక్ యూ. కాదు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఉంటారు, వారు ఇన్విటేషన్ పంపిస్తారు, వారి ద్వారానే కార్యక్రమాలు జరుగుతాయి. వారికి తెలియకోకుండా, పోలీసులు తెలియకోకుండా, ఈవెన్ ఎండిఓ గారికి కూడా తెలియకుండా చేయడం అనేది అది అసాంఘికం. ఇంకా కొంతమంది ఉన్నారు అరెస్ట్ కావాల్సి వల్ల అది ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. దాని తరాలు కూడా ఇక్కడ నుంచి ఎండిఓ గారి దగ్గర ఉంటాయి. పోలీసు వారు కూడా అక్కడ రెగ్యులర్గా సర్టిఫికేట్ వేయడం జరుగుతుంది. అది ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినప్పుడు, ఎందుకంటే ఇది నెలలో 2వ కేసు. నిన్న అనధికారికంగా తాళాలు కంప్లైంట్. అవును, ఎండిఓ గారు దాని ఇందులో కోర్టు ఇప్పుడు 14 రోజులు రిమాండ్ ఇవ్వని మేము కోర్టుకి రిక్వెస్ట్ చేస్తాం. వైరం చేస్తున్నాం, ఫలానా వల్ల ర్యాలీ ఉంటుందన్న, ఫలానా వల్లది ఇది పరామర్శం ఉంటుందన్న, ఇదంతా అబద్ధం. నమ్మద్దు, ఉండదు కూడా. ఎందుకంటే మా ఈగలై ఖచ్చితంగా డోన్ పైన ఉంది. అందులో భాగంగానే మనం కమాండ్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తాం. ఏ ఒక్క చిన్న కదలిక జరిగినా కానీ డోన్లో మా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కనపడుతుంది. ఒక ప్రొఫెషన్ స్టార్ట్ అయినా కూడా కమాండ్ కంట్రోల్ కనపడుతుంది. కాబట్టి అంత ఈజీగా ఉండదు, ఎవరిని అలో చేయము. దానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. కాబట్టి అనధికారికంగా ఇది ఓపెన్ చేస్తున్నామనే పేరుతో అక్కడ గుమిగూడము, లోపలికి వెళ్ళడము
ఇది పూజలు చేయడం శాంతి భద్రతకు భంగం కలిగించే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్య అనవసరమైన వైషమ్యం ఉంది. దీనికి సంబంధించి నేను ఒక కేసు కట్టడం జరిగింది. అన్లాఫుల్ అసెంబ్లీ, మిస్చీఫ్, కాన్స్పిరసీ, ఈ సెక్షన్స్ అన్ని కలిపి ఒక కేసు కట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 14 మందిని ఇప్పుడు రిమాండ్కు జిఎఫ్ఎం కోర్టు డోన్కి పంపిస్తున్నాము. ఇంకా ముందు జరగబోయే రోజుల్లో కూడా పోలీసు వారు చెప్పేది ఏమంటే పొరపాటును కూడా సాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు, అనధికారిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. అంతేకాకుండా ఏదైనా మీకు సమస్య ఉంటే మాతో మాట్లాడండి, దాని నుంచి పరిష్కారం వచ్చేదాన్ని మేము కూడా ప్రయత్నిస్తాం. కానీ సొంతంగా డెసిషన్స్ తీసుకొని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే మాత్రం డోన్ పోలీసు చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని వస్తున్నాయి, అనవసరమైన వైరల్ అవుతున్నాయి. దయచేసి వాటిని ఎవరు నమ్మద్దు. మా టాప్ ప్రియారిటీ కామన్ మ్యాన్ సేఫ్టీ. దానికోసం పోలీసు ఉంది, చేస్తాము కూడా. దానికి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ.